నీకు ఎక్కువ బాధ పెట్టిన రోజులు ఏమన్నా ఉన్నాయా? సోషల్ మీడియాలో నిన్ను బాధ పెట్టి సోషల్ మీడియా నేను ఎక్కడ ఎవరిని బాధ పెట్టలేదండి. నిన్ను బాధ పెట్టిన వాళ్ళు నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేరు. ఏదైనా అంటే మాట నువ్వేమన్నా బాధ పెట్టినా? చిన్న చిన్న మాటలు వస్తుంటాయి ఫ్రెండ్లో, సోషల్ మీడియాలో వచ్చినా కూడా అక్కడక్కడికి అంతే వరకు, కానీ నేను దాన్ని పెద్దగా ప్రొలాంగ్ చేసుకొని దాన్ని పట్టించుకోను. అంతే. ఏదైనా నవ్వుతూనే నవ్వుతూ నవ్వుతూనే తీసుకుంటా. నవ్వుతోటే తీసేస్తాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన మనసు ఏంటంటే ఒకడు అన్నాడు ఒకరితో పాడాడు. మనల్ని ఒకవేళ ద్రోహం చేసినా కూడా, మనల్ని బాధ పెట్టినా కూడా గాడే దేవుడు కదా, అది మీకు బాగా తెలుసు. గాడ్ మీకు చాలా బాగా తెలుసు. గాడ్. సోషల్ మీడియాలో చాలా మంది కూడా కొంతమంది అప్పుడప్పుడు మిమ్మల్ని ట్రోల్ చేస్తూ కానీ లేకపోతే ఏదైనా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుంటారని, అట్లాంటి అన్నప్పుడు మీకు ఏమన్నా అంటే టిక్ టాక్ లో ఉన్నప్పుడు చాలా మంది ట్రోల్ చేస్తారు. ఇప్పుడు కూడా మళ్ళీ ట్రోలింగ్ జరుగుతున్నాయి, స్టార్ట్ అయ్యాయి. ఆ ట్రోలింగ్ ఉన్నప్పుడు నేను బాధపడలేదు, ఓకే, నేను నవ్వుకుంటా. ఓకే. ఎందుకంటే ట్రోలింగ్ చేసినా కూడా మనం పైకి వస్తున్నాం, వాళ్ళ వల్ల కూడా. అవును, ట్రోలర్స్ కూడా మనల్ని పైకి తీసుకొస్తున్నారు. అవును. కాబట్టి నాకు ట్రోల్ చేసే వాళ్ళను నేను మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసుకొని నాతో మళ్ళీ ఫ్రెండ్లీగా ఉన్న దినాలు కూడా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోకి వస్తే మంచి వీడియోల కంటే కూడా వల్గర్ వీడియో కంటెంట్కి చాలా వాల్యూ, కంటెంట్కి వాల్యూ ఉందండి. మీకు బాధ అనిపిదా? అట్లా నేను చేసిన వీడియోస్ వైరల్ కావు, అలా చేసిన ఏమనిపిదు? అట్లెప్పుడు అనుకోదు. ఇప్పుడు మొన్న ఒక వీడియో చేశాను, ఏ వీడియో? ఒక అబ్బాయితో కప్పుకునేందుకే దుప్పటే ఎందుకు వీడి కగిళ్ళ కోలాటం బాగుంటది, ఎంత వైరల్ అయింది. ఓ సూపర్. మరి ఒక చాలా గుండెలు తీసామంటూ అవి పెట్టాను, అవి వైరల్ అయ్యాయి. మన కొన్ని ఛానల్ కూడా పెట్టాను, అవి వైరల్ అవుతున్నాయి. చాలా వరకు వీడియోస్ అవి వైరల్ అయ్యాయి. మరి గుండెలు తీసామంటూ కొన్ని లక్షలు పోయాయి. ఓకే. కొన్ని వైరల్ అవుతాయి, కొన్ని కావు.